వెల్కమ్ టు యూఐటీవీ. మన భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో దేశ భవిష్యత్తును మార్చే ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. మన అంతరిక్ష పరిశోధనలో భారత్ తన సత్తా చూపించే రోజైతే దగ్గరలోనే ఉంది. భారత్ ఎవరికీ తక్కువ కాదు, భారత్ కంటే ఎవరు ఎక్కువ కాదు అనే స్థాయిలో ఒక మెగా ప్రాజెక్ట్ను ఇస్రో రూపకల్పన చేస్తుంది. అది కూడా అమెరికా, చైనా, పాకిస్తాన్, రష్యా వంటి దేశాలు ఆశ్చర్యపోయేలా ఈ ప్రాజెక్టును రూపొందించబోతున్నారు. మొన్న మధ్య ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధనలు చేస్తాం, అంతరిక్షంలోకి శాటిలైట్లను ప్రయోగిస్తాం, అంతరిక్ష పరిశోధనలో భారత్ను ఓడిస్తాం, అలాగే చంద్రుడిపైకి పాక్ వ్యోమగామిని పంపిస్తాం, ఇకపై భారత్తో అంతరిక్షంలోనే యుద్ధాలను చేస్తామంటూ చెప్పుకొచ్చింది. అందుకోసం పాక్ చైనా సహాయాన్ని కూడా తీసుకుంటుంది. ఇక చైనా దేశం ఎక్కడ భారత్ తమను దాటేసి ముందుకు దూసుకుపోతుందో అని చెప్పి పెద్ద ఎత్తున అంతరిక్ష పరిశోధనను నిర్వహిస్తోంది. భారత్కు అందనంత ఎత్తుకు ఎదగాలని చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ భారత్ మాత్రం ఈ రెండు దేశాలను లెక్క చేయకుండా ఆకాశమే హద్దుగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ మధ్యనే చంద్రుడిపై కాలు మోపిన భారత్ ఇప్పుడు మరో ఘనతను కూడా సాధించబోతోంది. ఏకంగా 40 అంతస్తుల భవనమంత ఎత్తులో ఒక భారీ రాకెట్ను నిర్మించే పనిలో ఉన్నట్లుగా ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన వి నారాయణన్ మాట్లాడుతూ 35 కిలోల పేలుడుతో మొదలుపెట్టిన భారత్ అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు 75 కిలోల ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్లగలిగే మెగా రాకెట్ను తయారు చేసే స్థాయికి ఎదిగింది. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కూడా దేశానికి ఎనలేని ప్రయోజనాలను చేకూర్చుతుంది. దాదాపు 40 అంతస్తుల ఎత్తు ఉండే ఈ రాకెట్ ఇస్రో హెవీ లిఫ్ట్ ఉపయోగాలకు వెన్నెముకగా నిలుస్తుందని నారాయణ చెప్పారు. అంతేకాకుండా ఈ రాకెట్ సామర్థ్యం భారత్కు చంద్రుడు, అంగారకుడి పైన భవిష్యత్తు మిషన్లకు ఒక కొత్త ఊపును అందిస్తుందట. ఇది ఏకంగా అంతరిక్ష స్టేషన్లు, మాడ్యులర్లను, పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగి ఉంటుందట. అలాగే అంతరిక్ష ప్రయోగాల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మారబోతుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా, చైనా వంటి దేశాలు కూడా ఇలాంటి సూపర్ హెవీ లార్జ్ వెహికల్స్ను అభివృద్ధి చేస్తాయి. ఈ లిస్టులో ఇప్పుడు భారత్ కూడా చేరిపోతుంది. దీంతో వాణిజ్య ఉపగ్రహ మార్కెట్లో ఇండియా వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మన దేశానికి కక్షలో 55 ఉపగ్రహాలు ఉన్నాయి. వచ్చే 3 లేదా 4 సంవత్సరాల్లో వీటి సంఖ్య 3 లేదా 4 రెట్లు పెరగనుంది. అంటే మన శాటిలైట్ సంఖ్య దాదాపు 200కు చేరుతుందన్నమాట. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడినటువంటి ప్రయోగాలను చేసి మంచి ఫలితాన్ని అందుకునే సంస్థగా ఇస్రో సంస్థకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చంద్రయాన్ 3, మంగళయాన్ వంటి ప్రయోగాలు ప్రపంచ స్థాయిలో భారత్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్న మెగా రాకెట్ కేవలం అంతరిక్ష పరిశోధనలకే పరిమితం కాదు, దీనికి వ్యూహాత్మకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. వీటి ద్వారా మన రక్షణ రంగానికి అవసరమైన భారీ కమ్యూనికేషన్, నిఘాకు చెందినటువంటి ఉపగ్రహాలను సులభంగా అంతరిక్షంలోకి పంపించవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ రక్షణ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేయనుంది. భవిష్యత్తులో మన దేశ భద్రత, ఆర్థిక ప్రగతికి అంతరిక్ష సామర్థ్యానికి కీలక అంశంగా మారనుంది. ఇదంతా కూడా ప్రధాని మోదీ కారణంగానే జరుగుతుందని ఇస్రో అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా చూసుకుంటే మోడీ సర్కార్ ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా మౌలిక సదుపాయాల కల్పన నుంచి ఏకంగా అంతరిక్షం వరకు ప్రతి రంగంలో వాయువేగంతో అభివృద్ధి చేస్తుంది. ఈ మెగా రాకెట్తో ప్రపంచంలో ఉన్న ఏ దేశం కంటే భారత్ తక్కువ కాదని నిరూపించబోతోంది.